మేము 9 nights మిల్లెట్ షోరూమ్ కీర్తన గారు వచ్చారు కదా, మహిళనే కదా. జితేంద్ర గారు బ్యాటింగ్ డబుల్ మహిళనే కదా. ఇంకెవరు చూశారు మిమ్మల్ని? పద్మావతి మేడం అంత ఓల్డ్ ఆమెను కూడా మనం ఎంటర్ప్రెన్యూర్ చేసినాం. ఇప్పుడు 4 కోట్లు అంటున్నాం. మీకు అప్పుడు చెప్పినాయి కదా, స్టిక్కరింగ్, మెడికల్ లేబులింగ్, టైరస్, వీళ్ళందరికీ సహకారం అందిస్తాం. సో ఈ 75% అనేది ఏంటంటే మా దగ్గర 100 రూపాయలు, అంటే మా దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయనుకో, 7.5 కోట్లు మేము మహిళలకు సంబంధించిన స్టార్టప్లకు ఇస్తాం, మిగతాది వాళ్ళకి ఇస్తాం అన్నాడు. కానీ మహిళల భాగస్వామ్యం అనేది ఈ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, లిమిటెడ్ లయబిలిటీ కానీ, పార్ట్నర్షిప్ ఉందనుకోండి, ప్రైవేట్ లిమిటెడ్ అనుకోండి, షేర్ హోల్డింగ్ ఆఫ్ ది ఉమెన్ 50% కంటే ఎక్కువ ఉండాలి. 50% కంటే షేర్ హోల్డింగ్ ఎక్కువ ఉంటేనే దాన్ని ఏమంటారు? ఉమెన్ లెడ్ స్టార్టప్స్ అంటారు. మహిళల భాగస్వామ్యం ఉన్న, ప్రాధాన్యత ఉన్న అంకుర సంస్థలు. ఎంత ఉండాలి మనకి? 50%, అంతకన్నా ఎక్కువ. రాసుకోండి, అక్కడ ఉండదు, నేను చెప్తా. 50% కన్నా 50%, 50% అంతకన్నా ఎక్కువ, అంతకన్నా ఎక్కువ మహిళల భాగస్వామ్యం, మహిళల భాగస్వామ్యం, మహిళల భాగస్వామ్యం ఉన్న అంకుర సంస్థలను, ఉన్న అంకుర సంస్థలను రూల్లో ఆ చట్టం ప్రకారం రూపొందించడం జరుగుతుంది. దాన్ని లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటే నేను ఇంత షేర్ పెట్టినా నాకు ఇంత ప్రాఫిట్ వరకే నేను పరిమితం అనేదాన్ని లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటారు. మరియు పార్ట్నర్షిప్, ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్, చెరి 50 కావచ్చు, 49 కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని పార్ట్నర్షిప్ మోడల్ అంటారు. ఈ 3 మాత్రమే స్టార్టప్కు అర్హత సంబంధించినవి. ఏంటమ్మా? మీ పిల్లలతో ఏదైనా స్టార్టప్ కంపెనీ పెట్టేయాలి, కొత్త ఆవిష్కరణ చేయాలంటే ప్రైవేట్ లిమిటెడ్ గానే కంపెనీ రిజిస్టర్ చేయాలి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అనేది చేయాలి, ఆ పార్ట్నర్షిప్ అయినా చేయాలి. ఈ 3 మాత్రమే అర్హత సాధిస్తాయి. మీరైనా మా దగ్గర స్టార్టప్ కింద లోన్ తీసుకోవాలనుకోండి, ఈ 3 అది ట్రేడ్ మార్క్ అన్నమాట. దీన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అని కూడా అంటారు. ఏమంటారు? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటే ఇది నా మేధస్సుకి సంబంధించింది, నా మేధస్సులో నుంచి వచ్చిన ఐడియా. మేధస్సు అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ప్రాపర్టీ అంటే అది నాకు చెందిన ఆస్తి, రైట్స్, హక్కు. నా మేధోమదనంతో వచ్చిన ఈ ప్రాపర్టీ, వాటి నుంచి వచ్చిన హక్కు నాకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పడం జరిగింది. రాసుకోండి, ఇదంతా ఏం రాస్తున్నారు చెప్పండి. తెలుగులో అనువాదం చెప్పాలి మీరు చెప్పినట్టు. మేధస్సు ప్రాపర్టీ. ప్రాపర్టీ అంటే ఏంటి? ఇందాక చెప్పాను నేను మీకు. ఇంటెలెక్చువల్ అంటే ఏంటి? ఇంటెలెక్చువల్ మేధస్సు, ప్రాపర్టీ ఆస్తి, రైట్స్ హక్కు. సో మీ యొక్క మేధోమదనంతో ఒక ఆస్తిని మీరు, అది ఒక ఆస్తి, అది ఏంటిది? మేధోమదనంతో వచ్చిన ఐడియా కూడా ఒక ఆస్తి.